హాయ్ బ్యూటిఫుల్ పీపుల్, మళ్ళీ బొట్టు పెట్టే వాళ్ళు మీ దగ్గరికి వచ్చేస్తారనమాట. బొట్టు పెట్టించుకొని ఒక ఆటోనైతే మాట్లాడుకోండి. ఈచ్ పర్సన్ 100 రూపీస్ అలా ఉంటది. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేసెస్ అన్ని చిన్న చిన్న స్ట్రీట్స్ అనమాట. ఆటో వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. ఫస్ట్ అయితే షిప్రా రివర్ కి వచ్చేసి రామఘాట్ లో కొన్ని వాటర్ చల్లుకొని నెక్స్ట్ వినాయకుడి దర్శనానికి అయితే వచ్చేసాం. వినాయక దర్శనం అయ్యాక మీకు టెంపుల్ లోనే గోశాల ఉంటది. నెక్స్ట్ శక్తిపీఠమైన గడకాళికా దేవి దగ్గరికి అయితే వచ్చేసేయండి. అమ్మవారి దర్శనం అయ్యాక అమ్మవారికి దీపం కూడా పెట్టాము. ఈ టెంపుల్ మన ఆటో ట్రిప్ లిస్ట్ లో ఉండదన్నమాట. ఈ టెంపుల్ చూడడానికి బాగుంటదని ఆటో డ్రైవర్ చెప్పి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని ఇక్కడికి కూడా తీసుకొచ్చేసారు. ప్లేస్ లో ఒక పాము తిరుగుతూ ఉండేదంట. అది చనిపోయిన తర్వాత దాని స్కిన్ ఇలా ఫోటో ఫ్రేమ్ గా పెట్టారు. లింగాభిషేకం అయిపోయిన తర్వాత బగలాముఖి అమ్మవారి దర్శనం కూడా చేసేసుకున్నాం. నెక్స్ట్ అక్కడి నుంచి కాలభైరవ టెంపుల్ కి వెళ్ళాము. ఇక్కడ స్వామికి అయితే ఆల్కహాల్ ప్రసాదంగా తీసుకెళ్తారు. ఆల్కహాల్ ని స్వామి నోరు దగ్గర పెడితే స్వామి తాగేస్తారంట. నెక్స్ట్ మంగళనాథ దర్శనం కూడా చేసేసుకున్నాము. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే మనకేమన్నా కుజదోషం ఉంటే ఈ ప్లేస్ లో అయితే పూజలు చేస్తూ ఉంటారు. ఫైనల్ గా కృష్ణుడు గురువు సాందీప మహర్షి ఆశ్రమానికి కూడా వెళ్ళాం.